హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ప్రైమ్ స్టోరీస్. ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ కర్ణ సెకండ్ ఎపిసోడ్. అతడు సూర్యుని కుమారుడు, కానీ తన తల్లి చేతిలో త్యజింపబడినవాడు. రాధ అనే మాతృమూర్తి చేతిలో పెరిగి పెద్దవాడైన కర్ణుడు తన లక్ష్యాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. వీరుడు కావాలన్న కోరికతో పరశురాముని వద్ద శిక్షణ కోరాడు. బ్రాహ్మణుడినంటూ మాయ చేసి విద్యను అభ్యసించాడు. అతని ప్రతిభ గురువు హృదయాన్ని కూడా ఆకట్టుకుంది. ఒకరోజు గురువు అతని ఒడిలో నిద్రిస్తున్నప్పుడు ఒక విషపూరిత పురుగు అతని తొడపై కరిచింది. తీవ్ర నొప్పిలోనూ అతడు నిశ్చలంగా ఉన్నాడు. గురువు నిద్ర మేల్కొల్పకుండా పరశురాముడు మేలుకొని నిద్ర చేసిన చోట రక్తం చూశాడు. కర్ణుని సహనాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. కానీ వెంటనే కోపంగా ఇలా అన్నాడు: నీవు బ్రాహ్మణుడు కాదన్నది నాకు తెలుసు కర్ణ. నీ విద్య నీకు అవసరమైన సమయంలో నిన్ను వదిలి వెళ్తుంది అని శాపమిచ్చాడు. అది కర్ణుడి జీవితంలో మొదటి ఘోరమైన మలుపు. తర్వాత ఓ రోజు రాజసభలో అర్జునునికి ధైర్యంగా సవాలు విసిరిన కర్ణుణ్ణి వాళ్ళు కేవలం సూతపుత్రుడే అంటూ అగౌరవించారు. అక్కడే ప్రవేశించాడు దుర్యోధనుడు. తనకు కావలసిన వీరుడు దొరికాడన్న భ్రమతో అతనికి అంగదేశంను ఇచ్చి రాజుగా నిలిపాడు కర్ణుణ్ణి. అక్కడే ఏర్పడినది ఒక శక్తివంతమైన స్నేహబంధం. కర్ణుడు తన ధర్మాన్ని పక్కన పెట్టి కాదు, అతని కృతజ్ఞత, వచనబద్ధత కోసం ఆ బంధాన్ని ఎంచుకున్నాడు. అతని జీవితంలో మొదలైంది మరో అధ్యాయం, శాపంతో, సమాజ నిరాకరణతో, కానీ నిజమైన వీరత్వంతో నిండి ఉన్న గాథ అదే రాధేయుడు కర్ణుని నిజమైన కథ. ఇలాంటి మరిన్ని స్టోరీని తెలుసుకోవడానికి తెలుగు ప్రైమ్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.